మనం ఎందుకు చెప్పుకున్నామో తెలుసా? బైబిల్ ఎప్పుడు పర్మనెంట్ ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్ ప్రాఫిట్, ఇలాంటి ఒక శాశ్వతమైన వాటిని బైబిల్ చెబుతుంది. అశాశ్వతమైనవి, శాశ్వతమైన ప్రాకృతి, పూర్తిగా టెంపరీ వాటి కోసం, అలాంటి సుఖ సౌఖ్యాలు, లాభాల కోసం ఇదిగో లోపం చెబుతూ ఉంటుంది. కాబట్టి మనం శాశ్వతమైన లాభం లేదా ప్రయోజనాన్ని పొందాలంటే ఎలా మన బ్రతుకుని కొనసాగించాలి? ఒక విషయం మనకు అర్థం కావాలి, తెలిపిన వాటి వల్ల మన జీవితమే శాశ్వతం కావాలి. అలాంటప్పుడు మరలాంటి అశాశ్వతమైన దానికోసం ఉన్న విలువలు కోల్పోయి జీవితాన్ని నష్టపోతూ బంధుత్వాలను పాడు చేసుకుంటూ బ్రతకాల్సిన అవసరం ఏదైనా ఉందా అంటే లేనే లేదు. అందుకే దేవుడు సెలవిస్తున్నది, మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నది, ఇంకా చెప్పాలి అంటే మన బాబు కోరి హెచ్చరిస్తున్న విషయాలను మనం పరిగణలోనికి తీసుకుని వాటిని బట్టి మన జీవితాన్ని కొనసాగించాలి. అలాగే దేవుడు ఎక్కడ మన జీవితాల గురించి మభ్య పెడుతూ మాట్లాడలేదు.